గమనిస్తే దీనికి సంబంధించి ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులకు కానీ ఈ ప్రమాదం జరిగిన వారందరికీ కూడా న్యాయం చేస్తాం, అదేవిధంగా సహాయక చర్యలు చేపడతామని చెప్పేసి ఇప్పటికే అన్ని విధాలుగా వాళ్ళని ఆదుకునే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పేసి ఇటు పొన్నం ప్రభాకర్ అయితే చెప్తున్న పరిస్థితి. అయితే ఈ ఘటనకు సంబంధించి ఈ ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగింది. సో ఎవరిని దీనిలో నిర్ధారించడానికి లేదు, తప్పు పట్టడానికి లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి సహకరించిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ఘటనకు సంబంధించి పొన్నం ప్రభాకర్ చెబుతున్న వివరాల ప్రకారం అసలు ఈ ఘటన ఎలా జరిగిందనే వివరాల ప్రకారం ఈ బిల్డింగ్ సంబంధించి ఉదయం సమయంలో 6 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం కూడా ఈ కుటుంబ సభ్యులంతా కూడా ఉమ్మడి కుటుంబంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఉమ్మడి కుటుంబం అందరూ కూడా ఇక్కడ హాలిడేస్లో భాగంగా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉండడం కోసం, హాలిడేస్ని ఎంజాయ్ చేయడం కోసం ఇక్కడికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే మృతుల సంఖ్య అయితే ప్రెసెంట్ ఎంతమంది అంటే కొంతమంది 11 మంది అంటున్నారు, కొంతమంది 9 మంది అని చెప్తున్నారు. కాబట్టి అఫీషియల్గా ఇంకా అనౌన్స్మెంట్ రాలేదు. కాబట్టి అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ప్రభుత్వ సహకారాలు అదేవిధంగా సహాయక చర్యలు అనేవి వీళ్ళకి అందుతాయని చెప్పేసి, అదేవిధంగా ఎవరైతే ఇంజురీస్ అయ్యారో, ఎవరైతే ప్రమాదాల బారిన పడ్డారో, ఈ అగ్ని ప్రమాద బారిన పడ్డారో వాళ్ళందరికీ కూడా సరైన వైద్యం అందించే విధంగా, సరైన వసతులు అందే విధంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పేసి పొన్నం ప్రభాకర్ అయితే చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ప్రెజెంట్ అయితే మృతుల సంఖ్య అయితే ఒకరికొకరుగా పెరుగుతున్నారు. ఇప్పటికే 9 మంది ఫస్ట్ కన్ఫర్మ్ కాక ఆ తర్వాత 11 మంది ఈ సంఖ్య అనేది, మృతుల సంఖ్య అనేది పెరిగింది. సో ఇంకా ముందుకు వెళ్తే మాత్రం అంటే ఈ ఘటనకు సంబంధించి ఈ ప్రమాదవశాత్తు ప్రమాదాలు అయితే మృతుల సంఖ్య అయితే పెరిగే అవకాశం అయితే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అర్ధరాత్రి అందరూ ఏసీ గాలికి గాఢ నిద్రలో ఉన్నారు. ఏం జరిగిందో ఏమో తెలియదు. పాతబస్తీ గుల్జార్ హౌస్ మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే 11 మంది సజీవ దహనమయ్యారు. ఇందులో 2 చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాద సమయంలో మొత్తం 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరు స్పాట్లోనే, మరికొందరు హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు. చికిత్స పొందుతున్న వారిలో మరికొందరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. డెడ్ బాడీలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. ప్రమాదంలో చనిపోయిన వారిని అభిషేక్ మోదీ, అరుషి జైన్, హర్షలి గుప్తా, శీతల్ జైన్, రాజేందర్ కుమార్, సుమిత్ర, మున్నిబాయి, ఇరాజ్గా గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉన్న పలువురు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న సౌత్ జోన్ డీసీపీ స్నేహ మిశ్రా అక్కడ పరిస్థితులను పరిశీలిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పాట్కు చేరుకున్నారు. ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరా తీశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాల్సిందిగా ఆదేశించారు సీఎం. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. అర్ధరాత్రి అందరూ ఏసీ గాలికి గాఢ నిద్రలో ఉన్నారు. ఏం జరిగిందో ఏమో తెలియదు. కానీ పాతబస్తీ గుల్జార్ హౌస్ మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే 11 మంది సజీవ దహనమయ్యారు. ఇందులో 2 చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాద సమయంలో మొత్తం 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరు స్పాట్లో, మరికొందరు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. చికిత్స పొందుతున్న వారిలో మరికొందరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య కూడా పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. డెడ్ బాడీలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. ప్రమాదంలో చనిపోయిన వారిని అభిషేక్ మోదీ, అరుషి జైన్, హర్షలి గుప్తా, శీతల్ జైన్, రాజేందర్ కుమార్, సుమిత్ర, మున్నిబాయ్, ఇరాజ్గా గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉన్న పలువురు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న సౌత్ జోన్ డీసీపీ స్నేహ మిశ్రా అక్కడి పరిస్థితులను పరిశీలిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పాట్కు చేరుకున్నారు. ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాల్సిందిగా ఆదేశించారు సీఎం. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. ధనరాజ్ లైవ్ లో ఉన్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. ధనరాజ్, ఫైర్ యాక్సిడెంట్ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? చంద్రిక, హైదరాబాద్లోని పాత బస్తీలో ఉన్నటువంటి గుల్జార్ హౌస్లో జరిగినటువంటి అగ్ని ప్రమాద ఘటనలో చూసినట్టయితే ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ఈ కృష్ణ, అదేవిధంగా మోడీ పల్స్ సంబంధించినటువంటి దానిలో నివాసం ఉంటున్నటువంటి వారిలో చూసినట్టయితే మొత్తం ఉమ్మడిగా 3 కుటుంబాలు ఇందులో ఉంటున్నారు. అయితే ఇందులో చూసినట్టయితే ఇప్పటి వరకు అధికారపూర్వకంగా చూసినట్టయితే 8 మంది నుంచి 9 మంది దాకా చనిపోయినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నప్పటికీ కూడా మరో 8 మంది కూడా
పూర్తి వివరాలను కూడా అధికారులు వెల్లడించాల్సి ఉంది. ఇప్పటి వరకు చూసినట్టయితే ఈ కృష్ణ అదేవిధంగా మోడీ పల్స్ సంబంధించినటువంటి జ్యువెలరీకి సంబంధించిన వాళ్ళు చూసినట్టయితే కుటుంబాలు ఉమ్మడి ఫ్యామిలీలుగా చాలా వరకు ఇందులో నివాసం ఉంటున్నారు. అదేవిధంగా ఉదయం చూసినట్టయితే గ్యాస్ సిలిండర్ కానీ అదేవిధంగా ఏసీకి సంబంధించినటువంటి కంప్రెషర్ పేలుడుతోటే ఈ షార్ట్ సర్క్యూట్ తోటి మాత్రమే ఈ ఘటన జరిగిందని మాత్రం ఇప్పటికే అధికార యంత్రాంగం అంచనా వేస్తున్నారు. దీనిపైన ఇప్పటి వరకు అధికార యంత్రాంగం చూసినట్టయితే ఓ వైపున చూసినట్టయితే సీఎం ఆదేశాల మేరకు అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, అదేవిధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటుగాను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, అదేవిధంగా ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి సౌత్ జోన్ డీసీపీ అయినటువంటి స్నేహ మెహ్రా పూర్తిగా ఈ ప్రమాదకు సంబంధించినటువంటి ఘటన పైన పూర్తిగా ఆరా తీస్తున్నారు. అదేవిధంగా లోపల ఉంటున్నటువంటి ఫ్యామిలీలు చూసినట్టయితే వీళ్ళ దగ్గరికి కొంతమంది సెలవుల పైన కూడా ఇతర కుటుంబాలు కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి అటువంటి క్రమంలోనే ఆ ఫ్యామిలీలు కూడా ఈ అగ్ని ప్రమాద బారిన పడ్డారనే విషయం కూడా చాలా వరకు కలకలం రేపుతుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు చూసినట్టయితే ఈ 9 మందికి సంబంధించినటువంటి లిస్టుకు సంబంధించినటువంటి పేర్లు కూడా బయటికి రావడం జరిగింది. మరో అనధికార పూర్వకంగా చూసినట్టయితే ఇంకా కూడా అనఫీషియల్గా ఇంకో 7-8 మంది కూడా ఈ ఘటనలోనే మృతి చెందారనే విషయం పైన కూడా ఇంకా పోలీస్ యంత్రాంగంతో పాటు పూర్తిగా అధికార యంత్రాంగం అంతా కూడా వారిపైన ఆరాధిస్తుంది. ఇప్పటి వరకు ఎవరైతే గాయపడ్డారో అపోలో డిఆర్డిఓ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రి అయినటువంటి ఉస్మానియా హాస్పిటల్లో వాళ్ళను స్థానికంగా అదేవిధంగా ఇప్పటివరకు చనిపోయినటువంటి 8 మందికి సంబంధించినటువంటి డెడ్ బాడీలను ఉస్మానియా హాస్పిటల్కు తరలించి వారికి వెంటనే పోస్ట్ మార్టం చేసి వాళ్ళ కుటుంబాలకు అప్పగించనున్నారు. ఈ క్రమంలో కూడా మొత్తం ఈ ప్రాసెస్ అంతా కూడా పూర్తిగా మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్, అదేవిధంగా ఫైర్ డీజీ అయినటువంటి నాగిరెడ్డి పూర్తిగా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఫైర్ సంబంధించినటువంటి ఈ ఘటన పైన ఎలా జరిగింది అనే విషయాలపైన పూర్తిగా దాన్ని అంటే ఒకసారిగా పరిశీలించి లోపలికి వెళ్ళి ఆ తర్వాత ఏ కారణాలు అయి ఉంటాయి, ఒకవేళ షార్ట్ సర్క్యూట్ అయ్యే కారణంతోనే ఈ అగ్ని ప్రమాదం జరిగిందా లేకుంటే ఏసీ కంప్రెషర్ పేలి ఈ ఘటన జరిగిందా అనే విషయాలపైన పూర్తిగా క్లూస్ టీం పూర్తిగా లోపలికి వెళ్ళి పలు ఆధారాలను సేకరించనున్నారు. ఈ క్రమంలోనే సివి ఆనంద్తో పాటుగాను రంగనాథ్, అదేవిధంగా ఫైర్ డీజీ నాగిరెడ్డి మొత్తం లోపలికి వెళ్ళి ఆ ఘటనకు సంబంధించి లోపల ఫ్యామిలీలు ఎంతమంది ఉన్నారు, వీళ్ళు ఉమ్మడిగా చూసినట్టయితే 3-4 కుటుంబాలంతా కలిసి కూడా ఈ కృష్ణ అదేవిధంగా మోడీ పల్స్ జ్యువెలర్కి సంబంధించినటువంటి కుటుంబాలు చాలా ఏళ్ళ నుంచి సుమారుగా 40 ఏళ్ళకు పైగా కూడా ఇందులో నివాసం ఉంటున్నట్టుగా స్థానికులు చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు చనిపోయినటువంటి 8 మందికి సంబంధించినటువంటి పేర్లు కూడా బయటికి రావడం జరిగింది. అనఫిషియల్గా మరో 8-9 మంది కూడా ఈ ప్రమాదం బారిన పడి చనిపోయి ఉంటారని కూడా అనఫిషియల్గా అధికారులు కూడా ఒక అంచనాకు వస్తున్నారు. కానీ ఇక మరికొద్ది సేపట్లో కూడా దానిపైన కూడా ఒక స్పష్టతను కూడా ప్రకటించే అవకాశం ఉంది. అయితే మనం చూస్తున్నాం చార్మినార్కు చాలా నియర్లీ పక్కనే ఉన్నటువంటి ఈ మోడీ అవచ్చు, కృష్ణ జ్యువెలర్స్, ఇది మొత్తం షాపింగ్ సెంటర్ చూసినట్టయితే కూడా ఇందులో పల్స్ అదేవిధంగా జ్యువెలరీకి సంబంధించినటువంటి ఈ షాపింగ్ కాంప్లెక్స్లు అనేవి చాలా వరకు ఇక్కడ ఫేమస్. అదేవిధంగా వీళ్ళంతా కూడా అంటే వీళ్ళు చాలా ఏళ్ళ నుంచి కూడా ఈ కుటుంబం అంతా ఉమ్మడిగా ఇందులోనే కలిసి ఉంటున్నారు. లోపల చాలా వరకు 6-7 సంబంధించినటువంటి లోపల గదులు ఉన్నాయి. కాబట్టి ఒక్కసారిగా స్మోక్ రావడంతో ఊపిరాడకుండా పోవడం, అదేవిధంగా దీనికి మెయిన్గా చూసినట్టయితే ప్రధాన ద్వారం చూసినట్టయితే చిన్న షట్టర్ మాత్రమే ఉండడం కూడా వాళ్ళంతా ఒక్కసారిగా ప్రమాదం జరిగినప్పుడు చాలా దట్టమైనటువంటి పొగలు రావడము, అదేవిధంగా ఉక్కిరి బిక్కిరై అందులోనే చాలా వరకు శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డటువంటి సిచ్యువేషన్లోనే ఒక్కసారిగా ఈ దట్టమైన పొగలను పీల్చుకొని అక్కడికక్కడే వాళ్ళు కుప్పకూలిపోయి శ్వాస వదలడం జరిగింది. చాలా వరకు మేజర్ సంబంధించినటువంటి ఫైర్ ఇన్సిడెంట్ కావడంతో కూడా ఒకసారిగా పైన నుంచి పొగలు, అదేవిధంగా సెల్లార్ నుంచి కూడా దట్టమైనటువంటి పొగలు వ్యాపించడం, దానికి తోడుగా ఏసీకి సంబంధించినటువంటి కంప్రెషర్లు పేలడం, అదేవిధంగా అందులో ఉన్నటువంటి సిలిండర్లు పేలడంతో కూడా ఈ ప్రమాదం చాలా వరకు భారీగా దట్టమైన పొగలతో మంటలు వ్యాపించడంతో ఒకసారిగా వాళ్ళు ప్రధాన మెయిన్ గేట్ కూడా చాలా చిన్నది కావడంతో బయటికి రాలేనటువంటి సిచ్యువేషన్లోనే వీళ్ళంతా
ప్రాణాలు వదిలారనేది మాత్రం ఇప్పటికే అధికార యంత్రాంగం ఒక అంచనాకు వస్తున్నారు. మొత్తం ఈ ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి విషయం పైన చూసినట్టయితే చాలా వరకు ఇందులో గుజరాత్ సంబంధించినటువంటి ఫ్యామిలీ కావడము, వాళ్ళంతా కూడా ఇప్పటికే స్థానిక సంబంధించినటువంటి ఎవరైతే ప్రమాద ఘటన బారిన పడ్డారో వాళ్ళ కుటుంబీకులంతా కూడా ఒక్కొక్కరు వచ్చి చేరుకుంటున్నారు. ప్రమాద ఘటన పైన కూడా ఇందులో చిక్కుకున్నటువంటి వారు ఎవరెవరు ఉన్నారు, తమకు సంబంధించినటువంటి ఆప్తులు బంధువులకు సంబంధించినటువంటి వివరాలను తెలుసుకుంటున్నారు. చాలా వరకు ఈ పాత బస్తీకి సంబంధించినటువంటి ఏరియా పూర్తిగా చాలా ఆప్తులను కోల్పోయింది. వీళ్ళంతా కూడా చాలా ఏళ్ల నుండి కూడా ఇదే పాత బస్తీ అయినటువంటి చార్మినార్ సమీపంలో ఉన్నటువంటి ఈ గుల్జార్ హౌజ్లోనే వాళ్ళు నివాసం ఉంటున్నారు. ఒకే ఫ్యామిలీలోనే పెద్ద ఎత్తున మరణాల సంఖ్య సంభవించడం జరిగిందనేది మాత్రము చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను ప్రతి ఒక్కరిని కంటనీరు పెట్టిస్తుంది. ఈ విషాదకర విదారకమైనటువంటి ఘటనను కూడా చాలా వరకు చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా జీర్ణించుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ ఘటన తెలుసుకున్నటువంటి సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాలను కూడా పూర్తిగా ఆదేశించడం జరిగింది. ఎవరైతే గాయపడ్డకు సంబంధించిన వారిని స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కు ఇప్పటికే చేర్చారో, అదేవిధంగా పోస్ట్ మార్టంకు సంబంధించిన విషయంలో కూడా చాలా వరకు స్పీడప్ చేసి వాళ్ళ కుటుంబాలకు మృతదేహాలను అప్పగించారు. అదేవిధంగా మృతులకు సంబంధించినటువంటి వారికి కూడా ఎక్స్గ్రేషియను కూడా ఇటు ప్రభుత్వం ప్రకటిస్తుందని కూడా ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ జరిగింది. దాంతోపాటుగా అధికార యంత్రాంగం రెస్క్యూకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా చాలా వరకు స్పీడప్ చేసింది. ఇక గాయపడ్డ వారికి సంబంధించినటువంటి వాటి వివరాలన్నింటిని కూడా సేకరించే సిచ్యువేషన్లో ఉంది. అయితే ప్రమాద ఘటన పైన చూసినట్టయితే మంత్రి పొన్నం ప్రభాకర్ చాలా వరకు ఘటన సంబంధించినటువంటి విషయాలపైన కూడా అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి జుల్ఫికర్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఈ ప్రమాదంకు సంబంధించినటువంటి విషయాలపైన కూడా మంత్రి పొన్నం ప్రభాకర్కు పూర్తిగా వివరాలను అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా స్థానిక కార్పొరేటర్లు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. అదేవిధంగా చార్మినార్ ఎమ్మెల్యే ఈ విషయం పైన పూర్తిగా వివరాలను కూడా అందిస్తున్నారు. అయితే ప్రభుత్వం సంబంధించి ఎప్పటికప్పుడు సహకారాలను అందిస్తామని కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి సిచ్యువేషన్లో ఒకసారి మనము మినిస్టర్ పొన్నం ప్రభాకర్ తోటి కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. మనం ఇప్పుడు చూస్తున్నాం ఒక్కసారిగా ఈ ఘటనకు సంబంధించినటువంటి సిచ్యువేషన్లో చాలా వరకు స్థానికులు వ్యాపారులంతా కూడా ఈ స్పాట్కు చేరుకొని చాలా ఈ భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే లోపల ఇంకా చాలామంది ప్రమాదంలో బారిన పడి మృతుల సంబంధించినటువంటి సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని ఒక అంచనాకు వస్తున్నటువంటి సిచ్యువేషన్లోనే చాలా వరకు మినిస్టర్ కూడా దీనిపైన కూడా స్పందిస్తున్నారు. అదేవిధంగా ఒకసారి మనము మినిస్టర్ మంత్రి పొన్నం ప్రభాకర్ తోటి ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. అంటే ఈ ప్రమాదం సంబంధించిన దానిలో చూసినట్టయితే మీరు దీనిపైన అంటే ఎలాంటి వివరాలు సేకరించారు? ఎంతవరకు అది ప్రమాదం జరిగింది, దురదృష్టకర సంఘటన. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా సంతాపం ప్రకటిస్తూ ఉన్నారు. అన్ని రకాల చర్యలు ప్రభుత్వం తరఫున తీసుకుంటాం, కుటుంబాలను కూడా ఆదుకుంటాం. ఇప్పటి వరకు మృతులకు సంబంధించి ఎంతమంది చనిపోయి ఉంటారు? 7 మందికి ఆసుపత్రిలో తీసుకుపోయారు. పూర్తి సమాచారం తర్వాత మీకు సమాచారం ఇస్తాం. అదేవిధంగా ఇప్పటివరకు చూసినట్టయితే పూర్తిగా 8 మంది మాత్రము స్పాట్లోనే చనిపోవడం జరిగింది. అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి వారి వివరాలను కూడా సేకరిస్తామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి జుల్ఫికర్ కూడా ఇక్కడికి వచ్చి ప్రమాదం పడినటువంటి గాయపడ్డ వారికి కూడా తక్షణ సహాయం సంబంధించి అపోలో డిఆర్డిఓ కావచ్చు, అదేవిధంగా ఇతర హాస్పిటల్ అందరినీ కూడా చేర్చామని చెప్తున్నారు. మొత్తం మీద ఒకే ఫ్యామిలీలో ఉమ్మడి ఫ్యామిలీలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో స్థానిక ఉన్నటువంటి వ్యాపారులు అంతా కూడా చాలా వరకు వాళ్ళంతా కూడా తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయారు. అదేవిధంగా రెగ్యులర్గా చూసినట్టయితే ఈ గుల్జార్ హౌస్ అనేది కూడా చాలా వరకు పల్స్ జ్యువెలర్కి సంబంధించినటువంటి ప్రసిద్ధిగాంచింది. ఈరోజు సండే కావడం చాలా వరకు ఎక్కడెక్కడి నుంచి కూడా చాలా వరకు ఈ షాపింగ్ను సందర్శించి చాలా వరకు చాలామంది కస్టమర్స్ వస్తుంటారు. ఈరోజు సండే రోజు ఇలాంటి విషాద ఘటన చోటు చేసుకోవడం, ఇక్కడికి వచ్చేటువంటి చార్మినార్ పరిసర ప్రాంతాలను చూసేందుకు గాను, అదేవిధంగా ఇదొక పర్యాటక రంగం కావడం
తోటి కూడా చాలామంది వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి కూడా చాలా వరకు ఈ గుల్జార్ హౌస్ అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి చార్మినార్ ప్రాంతానికి ఎక్కువ చేరుకుంటారు. కానీ ఈ విషాద ఘటనతోటి కూడా చాలా వరకు ఏం జరిగింది ఏమైందనే విషయాన్ని చాలా వరకు తెలుసుకొని ఇలాంటి ఘటన పైన కూడా చాలా వాళ్ళంతా కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఒకే ఫ్యామిలీలో ఇలా ఒకేసారిగా 8 నుంచి 9 మంది చనిపోవడము, అదేవిధంగా ఇంకా అన్అఫీషియల్గా వారి మృతులకు సంబంధించినటువంటి సంఖ్య కూడా పెద్ద ఎత్తున అంటే ఇంకో మరో 8-9 మంది ఉండొచ్చు అనేది మాత్రం అధికారులు కూడా ఒక అంచనా వేస్తున్నారు. మొత్తం మీద ఇప్పటి వరకు ఈ గుల్జార్ హౌస్లోని జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాద ఘటన పైన ఇప్పటికే అధికార యంత్రాంగంతో పాటుగాను అదేవిధంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తక్షణ సహాయకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అదేవిధంగా మనము ఇక్కడ వచ్చినటువంటి అంటే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఈ స్పాట్కు సంబంధించి ఇప్పటికే లోపలికి అంటే ఫోరెన్సిక్స్ సంబంధించినటువంటి బృందం కావచ్చు, అదేవిధంగా పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కావచ్చు, ఈ లోపలికి వెళ్ళి పూర్తి వివరాలను ఆధారాలను అన్నింటినీ సేకరించేందుకు ఒక ప్రత్యేక బృందం కూడా లోపలికి వెళ్ళింది. దానికి సంబంధించి పూర్తి వివరాలను కూడా కనుక్కొని ఉన్నారు. ఉమ్మడిగా ఉంటున్నటువంటి ఈ ఫ్యామిలీలో సుమారుగా 17 మంది ఇందులో ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు మాత్రమే చనిపోయారనేది అఫీషియల్గా ప్రకటించినప్పటికీ ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని మాత్రము తెలుస్తూ ఉంది. ఇలాంటి అంటే ఈ ప్రమాదం సంబంధించినటువంటి విషయం తెలుసుకున్నటువంటి స్పాట్లోనే ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటుగాను అదేవిధంగా ఫైటర్స్ కూడా అదేవిధంగా సౌత్ జోన్ సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగం వెంటనే స్పాట్కు వచ్చి మంటలు ఆర్పినప్పటికీ కూడా పూర్తిగా ఈ దట్టమైనటువంటి పొగలు చాలా వరకు ఊపిరాడక పీల్చుకొని అక్కడికక్కడే కుప్పకూలి ఈ 8 మంది చనిపోయినారు అనేది మాత్రము అధికారులు ప్రకటించారు. ఇక లోపలికి పోలీసు అధికారులు హయ్యర్ అఫీషియల్స్ అంతా కూడా లోపలికి వెళ్ళారు. అదేవిధంగా ఒక ఫోరెన్సిక్స్ సంబంధించినటువంటి టీం కూడా లోపలికి వెళ్ళింది. ఫైర్కి సంబంధించినటువంటి మేజర్ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించినటువంటి కారణాలు ఏమై ఉంటాయి, అదేవిధంగా ఇందులో ఎవరెవరు ఎలాగా అంటే ప్రమాద బారిన పడ్డారు, ఈ ఇన్సిడెంట్గా ప్రధానమైనటువంటి షార్ట్ సర్క్యూటే కారణమా లేకుంటే లోపల ఉన్నటువంటి సిలిండర్ పేలుడు జరిగిందా, అంతేకాకుండా కంప్రెషర్ పేలి జరిగిందా, ఈ ఇన్సిడెంట్కి సంబంధించిన విషయాలపైన పూర్తిగా అధికారులు దర్యాప్తు కూడా స్పీడప్ చేస్తున్నారు. మరోవైపున ఇందులో ఉంటున్నటువంటి ఉమ్మడి ఫ్యామిలీలు కాబట్టి మొత్తం 17 మంది ఈ అగ్ని ప్రమాదాన్ని బారిన పడ్డారనేది మాత్రం తెలిసినప్పటికీ ఇప్పటివరకు చనిపోయిన వారి లిస్టు చూసినట్టయితే 9 మంది మాత్రమే వారికి సంబంధించినటువంటి పేర్లు బయటికి రావడం జరిగింది. మిగతా సంబంధించినటువంటి వివరాలను మాత్రము మరికొద్ది సేపట్లో ప్రకటిస్తామంటున్నారు. ఇక మృతులకు సంబంధించినటువంటి ఈ 8 మంది సమాచారం చూసినట్టయితే ఇందులో రాజేంద్ర కుమార్ అనే వ్యక్తి వయసు 67 ఉంది, అదేవిధంగా సుమిత్ర 65 సంవత్సరాలు, మున్నిభాయ్ 72. మృతులకు సంబంధించి చిన్నారులు కూడా ఉన్నారు. ఇందులో 17 ఏళ్ల బాలుడు ఉన్నాడు అభిషేక్, అదేవిధంగా శీతల్ జైన్ 37 ఇయర్, అదేవిధంగా మృతుల్లో మరో 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇందులో చూసినట్టయితే ఒక పిల్లాడు 7 ఏళ్ల బాలిక కూడా ఉండడం, వీళ్ళంతా కూడా ఈ దట్టమైనటువంటి పొగలు కమ్ముకొని ఊపిరాడకని మాత్రమే మొత్తం ఈ స్పాట్లోనే చనిపోయారనేది మాత్రం అధికారులు అంచనాకు రావడం జరిగింది. ఇంకా ఇప్పుడు మనం చూస్తున్న స్పాట్లో ఉన్నటువంటి సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రా ఆధ్వర్యంలోనూ అదేవిధంగా ఫైర్ ఫైటర్స్ సిఆర్పిఎఫ్ బృందం అంతా కూడా లోపలికి వెళ్తున్నారు. ఎందుకంటే సిబి ఆనంద్ పోలీస్ కమిషనర్ ఇప్పటికే ఘటనా స్థలాన్నంతా కూడా పరిశీలిస్తున్నారు. ఎప్పటికప్పుడు మృతులకు సంబంధించినటువంటి వివరాలంతా సేకరిస్తున్నారు. అది ఇంకా మిగతా కోఆర్డినేషన్కి సంబంధించినటువంటి బృందం అంటే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత వారికి తక్షణ సంబంధించినటువంటి ప్రమాదాన పడిన వారందరినీ కూడా వెంటనే అంబులెన్స్ సహాయం ద్వారా కూడా అపోలో డిఆర్డిఓ సంబంధించినటువంటి హాస్పిటల్కు తరలించారు. మరికొంతమందిని కూడా మిగతా సంబంధించినటువంటి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలుస్తూ ఉంది. ఘటన పైన మాత్రము చాలా వరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్తో పాటుగాను ఫైర్ సంబంధించినటువంటి డీజీ నాగిరెడ్డి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డీసీపీ స్నేహ మెహ్రాతో పాటుగాను మినిస్టర్ పొన్నం ప్రభాకర్ రావడము, అదేవిధంగా ఈ ఇన్సిడెంట్ పైన ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా
ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గాయపడ్డ వారికి వెంటనే తక్షణ సాయం కింద కూడా వారిని ఆదుకుంటామని చెప్తున్నారు. మరోవైపున ఈ మృతులకు సంబంధించినటువంటి కుటుంబానికి కూడా వారిని పూర్తిగా ప్రభుత్వమే వారికి అండగా నిలుస్తుందని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ విషయాన్ని కూడా ఇప్పటికీ మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. ఇక ఇన్సిడెంట్ సంబంధించిన విషయాలపైన అంటే ఈ అగ్ని ప్రమాదం కృష్ణా విధంగా ఈ మోడిపల్ సంబంధించినటువంటి ఇన్సిడెంట్ను ఘటనా స్థలానికి ఇప్పటికే డీజీపీ అయినటువంటి జితేందర్ స్పాట్ కూడా చేరుకొని పూర్తి ఆధారాలను అదేవిధంగా ఇన్సిడెంట్ సంబంధించినటువంటి విషయాలను తెలుసుకునేందుకు గాను డీజీపీ జితేందర్ ఇప్పుడు స్పాట్కి చేరుకున్నారు. ఆ ఇన్సిడెంట్ సంబంధించినటువంటి కుటుంబాలు విషయాలను ఆరాధిస్తున్నారు. అదేవిధంగా లోపల ప్రమాదం సంబంధించినటువంటి ఇన్సిడెంట్ ఎలా జరిగింది ఏందనేది కూడా ఆయన పూర్తిగా లోపలికి వెళ్ళి పరిశీలించి ఆ తర్వాత పూర్తిగా అంచనాకు రానున్నారు. అదేవిధంగా మృతుల కుటుంబాలకు కూడా ఇప్పటి వరకు అధికార యంత్రాంగంతో పాటుగాను అదేవిధంగా ప్రభుత్వం సంబంధించి వాళ్ళంతా కూడా చాలా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్నాము డీజీపీ ఈ ఇన్సిడెంట్ అంటే చాలా మేజర్ ఫైర్ ఇన్సిడెంట్ కావడము, చాలా ఏళ్ల నుంచి కూడా ఈ కృష్ణా పల్స్ అదేవిధంగా మోడీ పల్స్ జ్యువెలర్కి సంబంధించినటువంటి ఈ ఉమ్మడి కుటుంబము చాలా ఏళ్ల నుంచి ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. చాలా వరకు ఇక్కడ వీళ్ళ కుటుంబము ఈ స్థానికంగా ఉన్నటువంటి అందరికి కూడా సుపరిచితం, పరిచయం కావడము, చాలా మంచి కలివిడిగా ఉంటారు అని స్థానికులు చెప్తున్నారు. ఇలా ఇన్సిడెంట్ తోటి ఒక్కసారిగా పక్కన ఉన్నటువంటి వ్యాపారులు అంతా కూడా చాలా వాళ్ళందరినీ కూడా గుండెలు పిండేసింది. ఈ ఇన్సిడెంట్ తోటి కూడా చాలా మాకు భయకంపితులు అయ్యాము. కానీ ఒకే ఫ్యామిలీలో ఇంతమంది ఒక్కసారిగా వాళ్ళు చనిపోవడము మేమంతా తాము జీర్ణించుకుంటలేమని మాత్రము వాళ్ళు బాధను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపున చూసినట్టయితే ఈ ఇన్సిడెంట్లో ప్రమాద బారిన పడ్డ వారికి మాత్రం ఎప్పటికప్పుడు సహాయక చర్యలను ముమ్మరం చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు 8 మంది చనిపోవడం, మరికొంతమంది మృతుల సంబంధించి ఇంకో 7-8 మంది అనఫిషియల్గా ఉన్నారనే విషయం ఇంకా ప్రకటన రావాల్సి ఉంది. ఇలాంటిది ఒక్కసారిగా 17-18 మంది ఈ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయి ఉంటారనేది మాత్రము అంచనాకు వస్తున్నారు. ఫైర్ సంబంధించినటువంటి ఘటనా స్థలంలో లోపల ఉన్నటువంటి ఎన్ని గదులు ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ప్రమాదం ఎలా జరిగింది అనే విషయంపైన కూడా ఇప్పటికే ఫైర్ డీజీతో పాటుగాను అదేవిధంగా రాష్ట్ర పోలీసు డీజీపీ అయినటువంటి జితేందర్ కూడా ఘటనా స్థలానికి వచ్చి పూర్తి పరిశీలన కొనసాగిస్తున్నారు. ఇన్సిడెంట్ సంబంధించినటువంటి విషయాలను సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రా తోటి పూర్తి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. అదేవిధంగా కుటుంబాలను అంటే గాయపడ్డ వారిని ఎక్కడెక్కడికి తరలించారు, వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందనే విషయాలను డీజీపీ జితేందర్ స్పాట్కి చేరుకొని పూర్తి వివరాలను డీసీపీ సౌత్ జోన్ స్నేహ మెహ్రా నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అదేవిధంగా ఈ ఇన్సిడెంట్ సంబంధించినటువంటి వారు కొంతమంది చాలా దగ్గర ఉన్నటువంటి వాళ్ళ కుటుంబీకులు ఆప్తులు ఉన్నారు. వారికి సంబంధించి పూర్తి వివరాలను అన్నింటిని కూడా అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపున ఫైర్ డీజీ నాగిరెడ్డి కూడా అంటే రెస్క్యూ ఆపరేషన్ ఎలా కొనసాగింది, ఈ ఇన్సిడెంట్ సంబంధించినటువంటి మేజర్ ఫైర్ యాక్సిడెంట్లో ఎవరెవరు ఏ రకంగా మరణించారు, ఇందులో ఉన్నటువంటి చిన్నారులు అదేవిధంగా పెద్ద వయసులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, చిన్నారులు ఉన్నారు కాబట్టి మిగతా వారి పరిస్థితి పైన కూడా పూర్తిగా వివరాలను డీజీపీ జితేందర్ పూర్తి వివరాలను ఇటు ఫైర్ డీజీ అయినటువంటి నాగిరెడ్డి తోటి అడిగి తెలుసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇక మొత్తం మరికొద్ది సేపట్లో మాత్రము ఇక మృతులకు సంబంధించినటువంటి మృతులు సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని మాత్రం మనకు అన్అఫీషియల్గా సమాచారం అందుతూ ఉంది. మొత్తం 17 మంది ఈ ఇన్సిడెంట్లో వాళ్ళు ఈ ఘటనలో చనిపోయి ఉంటారనేది మాత్రం భావిస్తున్నప్పటికీ ఇప్పటివరకు 9 మందికి సంబంధించినటువంటి పేర్లు లిస్ట్ అవుట్ అయినాయి. ఇక మృతులకు సంబంధించి ఎవరైతే చనిపోయినారో వాళ్ళందరినీ కూడా ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. వెంటనే అక్కడ పోస్ట్మార్టం చేసి ఆ తర్వాత వాళ్ళ కుటుంబాలకు అప్పగించనున్నారు. దానికి సంబంధించి
ప్రాసెస్ కూడా కొనసాగుతూ ఉంది. ఇక మిగతాకు సంబంధించినటువంటి ఈ అగ్ని ప్రమాదం సంబంధించినటువంటి విషయంలో కూడా పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. అయితే ఫైర్ యాక్సిడెంట్ గల కారణాలు ఏమై ఉంటాయి, అదేవిధంగా ఈ ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి విషయంలో మొదట అగ్ని ప్రమాదం ఎక్కడి నుంచి మొదలైంది, ఆ తర్వాత 2 జ్యువెలరీ షాపులకు ఎలా వ్యాపించడం జరిగింది, ఆ తర్వాత ఫైర్కి సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీ కావచ్చు, స్థానికంగా పోలీసులు తీసుకున్నటువంటి సహాయ చర్యలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలపైన కూడా డీజీపీ జితేందర్ పూర్తి అధికార యంత్రాంగంతో ఆ వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. మరికొంతమంది గాయపడ్డటువంటి వివరాలను కూడా సేకరిస్తున్నారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలకు మేరకు ఇప్పటికే పలువురు మంత్రులు కూడా ఇక్కడికి స్పాట్కు చేరుకున్నారు. అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో పూర్తిగా అధికార యంత్రాంగంతో కూడా ఆయన ఈ విషయాలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం సంబంధించినటువంటి సహాయ చర్యలను అందించేందుకు గాను మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఎవరైతే వారందరికీ కూడా తక్షణ సహాయక చర్యలు అందిస్తాం, అదేవిధంగా మృతుల కుటుంబానికి ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని చెప్పడం జరిగింది. మరోవైపున చూసినట్లయితే ఇదే ప్రమాద ఘటన పైన మంత్రి కిషన్ రెడ్డి కూడా సందర్శించారు. ఆ తర్వాత ఆయన కూడా పూర్తి కండోలెన్స్ చెప్పారు. అదేవిధంగా ఈ ఇన్సిడెంట్కి సంబంధించి కిషన్ రెడ్డి కూడా పూర్తిగా ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి సహాయకు సంబంధించినటువంటి చర్యలపైన కూడా ఆయన కూడా పూర్తిగా అధికార యంత్రాంగంతో మాట్లాడారు. ఆ తర్వాత ఫైర్కి సంబంధించినటువంటి విషయాలలో పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. ఆ తర్వాత మంటలను అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత మిగతాకు సంబంధించినటువంటి తదుపరి ప్రాసెస్ సంబంధించి ఏదైతే ఉందో అంటే చనిపోయినటువంటి మృతుల పోస్ట్ మార్టం చేసి వాళ్ళ కుటుంబాలకు అప్పగించాలి. మరికొంతమంది సంబంధించి గాయపడ్డవారు ఉన్నారో వారైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఆ తర్వాత వారి యొక్క సిచ్యువేషన్ ఏంటిది అనేది కూడా వారు ప్రకటన చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకే కుటుంబంలో సుమారుగా 17 మంది మృతి చెంది ఉంటారనే వార్తను ఒకసారిగా జీర్ణించుకోలేటువంటి సిచ్యువేషన్ ఈ స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారులలో చాలా వరకు కలవరం మొదలైంది. చాలా ఈ విషాద ఇన్సిడెంట్ను జీర్ణించుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉందని మాత్రము మనకు తెలుస్తూ ఉంది. ఇక ఘటనకు సంబంధించినటువంటి పరిశీలించేందుకు కానీ ఇప్పటికే డీజీపీ, అదేవిధంగా పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, అదేవిధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటుగాను ఫైర్ డీజీ నాగిరెడ్డితో పాటు పలువురు మంత్రులంతా కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అదేవిధంగా ఇన్సిడెంట్కి సంబంధించి ఇక్కడ తక్షణ చర్యలు చేపట్టేందుకు గాను ఇప్పటికే అంబులెన్స్లను సిద్ధం చేశారు. మరోవైపున పాత బస్తీకి వచ్చేటువంటి మేజర్ సంబంధించినటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్లను పూర్తిగా క్లోజ్ చేశారు. ఇక ఇక్కడ తక్షణ సహాయక కార్యక్రమాలను అందించేందుకు గాను అదేవిధంగా స్పాట్కు చేరుకునేటువంటి విఐపీల రాక ఉంది కాబట్టి ఈ ప్రధానంగా అంటే చార్మినార్కు వచ్చేటువంటి ప్రధాన గేట్లను కొంత క్లోజ్ చేసి ఇక్కడికి అంటే ఎవరిని కూడా మిగతా వారిని రాకుండా కూడా చాలా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. ఆంక్షలను కూడా ఇప్పటికే అనౌన్స్ చేయడం జరిగింది. మొత్తం మీద మనం చూస్తున్నటువంటి అంటే ఈ చార్మినార్కు అత్యంత సమీపాన ఉన్నటువంటి గుల్జార్ హౌస్లోని ఈ ఇన్సిడెంట్ జరగడంతో చాలా వరకు పర్యాటకులు కూడా చాలా ఆందోళన చెందారు. ఒక ఫ్యామిలీలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందని తెలుసుకొని చాలా వరకు వాళ్ళు కూడా చింతన వ్యక్తం చేశారు, బాధను వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా డీజీపీ ఈ ఇన్సిడెంట్ పైన కూడా మాట్లాడే అవకాశం కనబడుతుంది. మరి ఇక డీజీపీ జితేందర్ ఇన్సిడెంట్ పైన మరికొద్ది సేపట్లో కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి ఈ సార్